Let's do that song. పట్టించుకోవే చిన్ని నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరాన్ని పట్టించుకోవే చిన్ని ఉన్నాయి బాధలు కొన్ని నువ్వు దగ్గరేదా దూరం అవుతాయి పట్టించుకోవే చిన్ని చక్కనే పుట్టినట్టుందే చూపుంటే నిన్ను అక్కనే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను ఒక్కనే చేయిస్తా జరంతో చూడవే నన్ను లక్షణంగా లచ్చి మొహలే కలవల్లా కారటమే పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నాకు నువ్వే పొట్టు పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నాకు నువ్వే పొట్టు పిల్ల I can't forgive myself for not doing that song. So many requests. We will see. We'll try to do that next time. But we have another beautiful song. Puttane Prema. You will like this. కత్తులతో ఎప్పుడు కల్లోలంగా ఉండే దారులు పువ్వులాగా మెరిస్తావే మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో ఆడవసలుంటే
నేను మార్చేసుకుంటా నీ చేసేదో చెప్పు వంట నేను చేసుకుంటా నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా నాన్నకప్పుంటే చెప్పు నేను తీసేసుకుంటా పుట్టనే 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 ప్రేమ పుట్టనే ప్రేమ ఏం చేస్తావో నేను గలనా ఇంతలో ప్రేమ అంతలో కోప అతలా అంతలం అవుతున్నా We will deviate from this track. ఈ సినిమా పాటల నుంచి కొంచెం పక్క వెళ్దాం ఓకేనా I love doing this kind of sets whatever I'm going to sing next 2-3 songs Alai Balai is one of them I'm so happy singing all these songs with all my friends and my brothers Anand Anna, Krishna, Vijay Anna, all these people have been instruments in whatever that we are doing. They have contributed for what we are singing today. So, thanks to these souls. I love all these people for making such beautiful songs for us. Alai Balai చేసిన తర్వాత I think we will get to one more song. Alai Balai చేద్దామరా? Should we do Alai Balai? దీని గురించి కొత్తగా చెప్పేది లేదు ఈ పాట మీ అందరికీ తెలిసిన ఫిలాసఫీ ఈ కులాలు మతాలు అనుకుంటూ మనలో సెపరేషన్స్ లేకుండా అందరికి కలిసి బతకాలనుకుని ఒక ఉద్దేశంతో రాసిన ఈ పాట నీ పేరేదైతే ఏంది అలాయి పేరెనక తోకేదైతే ఏంది బలాయి నీ పాసేదైతే ఏంది అలాయి దాన్ని యాసేదైతే ఏంది బలాయి అరే మతం ఏదైతే ఏంది కథ ఏదైతే ఏంది బతుకుల బొంతలకి ఉందా బతుకులు తెల్లారుతుంటే నీ హీరో ఎవరైతే అలాయి వారు ఏ స్టార్ అయితే ఎందిర బలాయి వారు తొడ కొడితే మనకేంద్ర బలాయి వారు మెడకోకితే మనకేంద్ర బలాయి అల్లాయి బలాయి చేసుకుంటే స్టార్లు దావత్లో ఉంటే అల్లాయి బలాయి చేసుకుంటే స్టార్లు దావత్లో ఉంటే అభిమానం మత్తులోనే ఏందిర నీళ్ళడాయి మాటలు మాట్లాడడానికి అవకాశం తీసుకుంటాను పబ్బుల్లోనో క్లబ్లోనో పాడుతున్నప్పుడు సగం తాగేసి ఉంటారు వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కాదు మీలాంటి యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకపోతే నా తప్పది నీ లీడర్ ఎవడైతే అల్లాయి మనలో ఎంతమంది వాళ్ళ కులాలు చూసి కొట్టేస్తున్నాం మనం
లేదా మన రాజకీయ పార్టీలు చేసే ఈ పచ్చ కాషాయం జెండాల బైఫర్ఫికేషన్లో మనం పడిపోయి ఓట్లు వేస్తున్నామా? మనకు మనం ఒకసారి మనం తడుముకోవాలి. ఒకసారి we have to recheck ourselves on what basis we are voting our leaders. ఈ లీడర్ ఎవడైతే ఎందిరాలాయి, వాడి చాతేదైతే ఎందిరబలాయి, నీ చెంట రంగేనే తెందలాయి, వాళ్ళు రెచ్చగొడితే ఉరుకుడేంది బలాయి, వాడి మోచేతి సారా తాగి, వాడి మోచేతి సారా తాగి కోడి పుంజుల వలె కొట్టుకుని చచ్చుడేంది. మత పెద్దల మాట ఇనకోలాయి, వాళ్ళు మన మతమే గొప్పదంటారు బలాయి, రెక్కుల కోళ్లతో చేరమాకు అలాయి, వాళ్ళు కులమే మన బలదంటారు బలాయి. తమ్ముడు కులము మతం వదిలిరారా? అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాలి దీనికి. తమ్ముడు కులము మతం వదిలిరారా? వస్తారా రారా? ఎందుకంటే చెప్తే బాగుంటుంది. తమ్ముడు కులము మతం వదిలిరారా? మనసారా కలుసుందాం. ఇలాంటి పాటలు రాయడానికి పాడడానికి ఒక స్ఫూర్తి ఉండాలి. ఆ స్ఫూర్తిని అందించే గాయకులు, రైటర్స్, వీ హ్యావ్ సో మెనీ పీపుల్. కొంతమందిని గుర్తించాం, చాలా మందిని గుర్తించలేదు. అందులో కొంతమంది గొర్రెటెంకన్న, గద్దరన్న, అందరు రాసిన పాటలు వింటూ ఇలాంటి పాటలు రాయాలనిపించింది. అంతే కదా, మీరు కొత్తగా నీ పేరు ఏదైతే ఏంది, పేరు అనగా తోక ఏదైతే ఏందని మేము ఇప్పుడు రాసుకుంటాం. అంతకుముందు ఎప్పుడు రాసేది ఎవరు? మన రాసిన వాళ్ళు ఎవరు గుర్తులేదు. దాసనారాయణ గారి సినిమా అది. రెడ్డి గారు, ఓ రాయుడు గారు, మీ పేరు శివరా, ఆ తోకలెందుకు, ఈ ఊరు శివరా, మా పాకలెందుకు. ఈ ఆలోచనలు కొత్త ఆలోచన లేదు. వాళ్ళ పాటలు విని మేము ఇంకొక బాణీగా రాసుంటాం అంతే తప్ప. దిస్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ వీ గాట్ ఫ్రమ్ ఆల్ దీస్ లెజెండరీ రైటర్స్. గద్దరని కావచ్చు, గొర్రెటెంకన్ కావచ్చు. గొర్రెటెంకన్ రాసిన నాకు అత్యంత ఇష్టమైన ఒక పాట గల్లీసినది అనే పాట. గల్లీసిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నదో. గల్లీసిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీసిన్నది ఆ ఇల్లు కన్నా మేలురా, పలకునామ పండురా, పాత రైలు డబ్బాలో పడ ఉన్నవేందిరో. గల్లీసిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గడపలు తుప్పు పట్టిన శిలకలు, తుమ్మై గడపలు తుప్పు పట్టిన శిలకలు, తుమ్మై గడపలు తుప్పు పట్టిన శిలకలు, పుచ్చుకుని తలుపులేమో పుచ్చులుడుతుంటాయో. గల్లీసిన్నదే ఎత్తు మనిషి చుట్టమై కొత్త గింటికొస్తిరా, పైన గడప తగిలి నెత్తి బొప్పి గట్టిపోతుందో. గల్లీసిన్నదే
చాలా మంది చూసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కొత్త ఏం కాదు. సెకండ్ హ్యాండ్ టీవీ రాదని శబ్దమేదో చూడరా, సెకండ్ హ్యాండ్ టీవీ రాదని శబ్దమేదో చూడరా, సెకండ్ హ్యాండ్ టీవీ రాదని శబ్దమేదో చూడరా, లోటల రాళ్ళేసినట్టు లడలడ వినిపిస్తుందో గల్లీసిన్నది. ఇంకొక్క కాదరా విచారిస్తే బాధరా, కాదలన్నీ తెలుసుకుంటే గుండె కాబరైతుందో గల్లీసిన్నది. గల్లీసిన్నది గరిబోడ గడబెద్దది, ఆకున్న ఇల్లు కిల్లి పట్ల కన్న సెన్నగున్న గబరా. గల్లీసిన్నది గరిబోడ గడబెద్దది, ఆకున్న ఇల్లు కిల్లి పట్ల కన్న సెన్నగున్న గబరా. కోరి వారముల కూర తెచ్చుకుంటారు,